దయచేసి మీ శాపాలు కానీ మీరు లోపల కుళ్ళు స్వతంత్రాలు బావులు తీసేయండి. మీరెలా కుళ్ళుకొని మీరెలా ఏడ్చి ఏడుస్తూ ఉంటే విజయన్న సీఎంఏ కాదు పిఎం అవుతాడు. మళ్ళీ మీ ఇష్టం వచ్చాడనుకో పిఎం మీ అందరూ జైలు వేస్తాడు మళ్ళీ. కాబట్టి జాగ్రత్త, ఏడవకు మాని. కాబట్టి ఇంకా రేపే మన విజయన్న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. రేపు ఒక్కసారిగా చెన్నైలో విజలు పడుతుందట నీ గోప గుయ్యటదంతే ఇంకా వద్దు, వదిలి చెవులు పగిలిపోతాయి ఇంకా వద్దు. వస్తారులే అందరూ ఏడగలు వస్తారులే. మొత్తానికి నేను చెప్పేది ఒకటే, త్రిష వల్ల కానీ సినిమా ఫీల్డ్ వల్ల కానీ విజయన్న గెలవల. విజయన్న గెలవడానికల్లా కారణం ఒకటే, గుండెల నిండా ధైర్యం, ఆత్మ విశ్వాసం, సంకల్ప బలం, కృషి, పట్టుదల. ముందుగానే చెప్పినా సంకల్పం సాధించగలిగిన నమ్మకం. ఇదిగో విజల్, ఇదిగో ఇది జగన్ 11 సీట్లు ఇస్తానంటున్నాడు. రావద్దు, అవి మళ్ళీ మాడదాం ఉండు. దయచేసి నేను చెప్పేదల్లా ఒకటే, మీరు ఏడవద్దండి. అతని మీద పడి ఏడిస్తే మీకేమవుతుంది చెప్పండి. పార్టీ పెట్టిన 2 సంవత్సరానికి సీఎం అయ్యారు. అవును, పవన్ కళ్యాణ్ మరి ఏంటి పరిస్థితి? అదే నేను చెప్పేది అదే. ఎవరైనా కష్టపడి చేస్తే అవ్వచ్చు అనమాట. నువ్వైనా అవ్వచ్చు, కష్టపడు. ప్రజలు నిన్ను నమ్మితే ఓటేస్తారు. జనాలు ఓటేసి గెలిపించారంటే కారణం ఒకటే, నమ్మకం. మరి మిగతా వాళ్ళని దేనికి గెలిపెట్టలేదు ఆలోచించి బాగా. సరే, ఒక్క ప్లేసులు అంటే ఓకే, 2 ప్లేసులు ఓకే, అన్ని ప్లేసులు నీకు ఎట్ట వస్తాయి? పైకి పొత్తు ఉందా? లేదు. పెద్ద పార్టీతోనూ పై వాళ్ళతోనూ పొత్తు కూడా లేదు. ఎక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయింది? లేదు ఎక్కడ. మరి ఇంతమంది జనాలు నమ్మి నీకు ఓటేస్తున్నారంటే దేనికి వేస్తున్నారు అంటే ఏంది? నమ్మకమే కదా, మంచి చేస్తాడు ఇతను నమ్మచ్చు మనం అని. విజయ్ గారు 2 చోట్ల గెలిచారు, 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల. అవును, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. దాని మీద మీ అభిప్రాయం? అదే తెలియదు భయ, నాకంత తెలియలేదు, నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలియట్లేదో ఆయన అడుగు పట్టదు అన్నా, సీనన్న రాన్న మాడుదు రానా, ఇలాంటి మాటలు మాడితే పారిపోతాడు ఆయన. కనపడ్డా ఇంకా సిగ్గుతో దాచుకుంటాడు. మొన్న ఇక్కడ చూసి ఇక్కడ జనాలు ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఇళ్లలో పోయి దాముకున్నారు. ఇళ్లలో పోయి చెక్క భజనలు చేసుకున్నారు వాళ్ళు. రమ్మను ఆయన చేసుకుంటుంది. సింగలే అన్నావు, అది కాదు సింగలే అన్నావు. ఇవాళ పొత్తు పెట్టుకునే బడికి దాక్కుంది ఎవడు దాక్కుంది ఎవడు? మళ్ళీ ఇంకా సింగలే అని మాట్లాడుతావు. చెప్పు, నువ్వే చెప్పు. ఇది ఏమన్నా మాట్లాడితే దాముకోవడం, దమ్ము లేకపోవడం, ధైర్యం లేకపోవడం, ఒక్కడ వచ్చి నిలబడలేకపోవడం. ఇది చూడండి పరిస్థితి. అది నేను బాధ అయిన తర్వాత ఈయన ఒక్కడే కాదు, అందరూ అంతే. ఒకటే ఏడుపు, గెలవలేడు, దమ్ము లేదు, వేస్ట్ అని. 108 ప్లేసుల్లో ఎందుకు గెలుస్తాడు చెప్పు, దమ్ము లేకపోతే? మరి పొత్తు పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు పొత్తు అవసరం అయింది కదా. ఇంకా సింగిల్ అంటే ఏం ప్రయోజనం? ఒక్క సీట్ అయినా కానీ, అది కాదు, ఒక్క సీట్ అయినా ముఖ్యమంత్రి అవలేడు కదా. ఒక్క సీట్ అయినా ముఖ్యమంత్రి అవలేడుగా. అరే, ఒక్క సీట్ అయినా ముఖ్యమంత్రి అవలేడు కదా. వచ్చిన చాలంటే ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఏడవుతాడు? 108 మంది వచ్చి ఏం ప్రయోజనం? 118 మంది కావాలి కావాలిగా. 118 మంది ఏంది? నువ్వు ఎంత విజిలేసినా, ఎంత వేసినా హస్తం గుర్తు అవసరం వచ్చింది. ఈ గుర్తు అవసరం వచ్చింది. ఈ గుర్తు పక్కన వేసుకున్నావు, కండవా కప్పుకున్నావు. కాంగ్రెస్ పార్టీ కండవా కప్పావుగా. వద్దు, రీసౌండ్ ఇది అంతే. చెవులు పగిలిపోతాయి, రక్తం కాలిపోతాయి. వద్దు, ఇదో అది పోపిచ్చాడు, పడిపోయినాయి ఆల్రెడీ అందరికి. ఇంకా ఇదో వద్దు, దీని జోలికి మాత్రం రావద్దు ఎవరు. ఆయన మామూలుడు కాదు సార్. ఆయనకి మాత్రం ఎదురేద్దాం. కారిపోయింది, ఎక్కడ పడిపోయింది అంతే. వెళ్ళిపోయారు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ. ఒక్కడే వచ్చి నర్రికే కొట్టిన మాన్స్టర్ ఆయనకి మాత్రం ఎదురెళ్ళకండి. అతను కానీ దిగాడు అనుకో, సెంటర్ అయినా స్టేట్ అయినా పొగరైనా అదే అది సీఎంనే దింపిరోడు. నువ్వెంత లెక్క. కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ ఇంకా కాబోయే పిఎం అంతే ఇండిపెండెంట్గా చేస్తాడు. పిఎంగా కూడా ఇదే పార్టీ సెంటర్లో పోద్ది. ఆ రోజు టీడీపీ పార్టీ ఎట్ట పోయిందో ఈ రోజు పోద్ది. కష్టపడితే అవ్వచ్చు. అదే కష్టపడి నమ్మాలి జనం. అది మీరంతా నమ్మాలి. అది ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు నువ్వు ఓటేస్తావు, నువ్వేస్తావు, నువ్వేస్తావు ఏవో చెప్పలేం కదా. అదే నేను చెప్పేది ఫైనల్ ఒకటే, ఎవరైతే కష్టపడి పని చేస్తారో, జనాలు వాళ్ళు నమ్ముతారో, వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఫైనల్గా చెప్పేది ఒకటే, జై టీవీకే పార్టీ, జై విజయన, జై విజల గుర్తు.